వెల్కమ్ వ్యూయర్స్. అది సెప్టెంబర్ 2, 2010 రాత్రి 11 గంటల సమయం. హతియా నుండి గోరఖ్పూర్ వెళ్లే మౌర్య ఎక్స్ప్రెస్ రైలు కుల్టీ స్టేషన్ నుండి నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. అప్పటికే చాలామంది ప్రయాణికులు తమ తమ బెర్తుల్లో నిద్రపోతూ ఉన్నారు. కొంతమంది డిన్నర్ ముగించి నిద్రకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో రాత్రి ప్రయాణం సాగుతూ ఉంది. మెల్లిగా రైలు వేగం పుంజుకుంది. ఆ రైలు ఒక దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తుండగా హఠాత్తుగా ఒకచోట ఆగిపోయింది. మెలకువగా ఉన్నవారు ఈ అడవిలో ఎందుకు ఆగింది, ఇక్కడ సిగ్నల్ కూడా లేదే అని ఆశ్చర్యంతో బయటికి తొంగి చూస్తున్నారు. ఆ ట్రైన్ ఆగిన మరుక్షణమే రైల్లోని ప్రతి కంపార్ట్మెంట్లోకి మొత్తం 37 మంది ముసుగు ధరించిన దొంగలు ప్రవేశించారు. వారు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తమ వరలో దాచిన కత్తులను బయటకు తీసి ప్రయాణికులను బెదిరించి దోచుకోవడం మొదలుపెట్టారు. ఈ దోపిడీ ఒక్క కంపార్ట్మెంట్కే పరిమితం కాలేదు. వారు వరుసగా అన్ని కంపార్ట్మెంట్లోకి ప్రవేశించి నిద్రపోతున్న ప్రయాణికులను కొట్టి లేపి వారి వద్ద ఉన్న నగలు, డబ్బు, మొబైల్స్, ల్యాప్టాప్స్ దొరికిందంతా దోచుకున్నారు. ఇలా దోచుకుంటూ ఒక కంపార్ట్మెంట్లోకి ప్రవేశించి పై బెర్త్లో నిద్రిస్తున్న ఒక వ్యక్తి బెడ్షీట్ను లాగారు. హఠాత్తుగా నిద్ర నుండి మేల్కున్న ఆ వ్యక్తి ప్రశాంతంగా వెళ్తున్న రైల్లో జరుగుతున్న దోపిడీని చూశాడు. అతన్ని లేపిన దొంగ నీ వద్ద ఉన్న నగలు, డబ్బు ఇవ్వాలి అని బెదిరించాడు. దానికి ఆ వ్యక్తి ఏదో చెప్పగా అది విన్న దొంగ అతన్ని వదిలేసి మిగిలిన వారిని బెదిరించడం కొనసాగించాడు. అలా నగలు వసూలు చేస్తున్నప్పుడు కంపార్ట్మెంట్ చివరిలో ఒక చిన్న కుటుంబం ఉంది. ఒక 18 సంవత్సరాల అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. దొంగలు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి అమ్మాయి మేడ మీద కత్తి పెట్టి వాళ్ళ వద్ద ఉన్నవన్నీ దోచుకున్నారు. కానీ దాని తర్వాత వాళ్ళ ఆలోచన దుర్మార్గంగా మారిపోయింది. ఆ దొంగలు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆమె తల్లి మెడపై కత్తిపెట్టి తల్లిదండ్రుల కళ్ల ముందే ఆ అమ్మాయిని బలాత్కరించడానికి ప్రయత్నించారు. ఆమె తల్లిదండ్రులు మా కూతుర్ని ఎవరైనా కాపాడండి అంటూ అక్కడ ఉన్న అందర్నీ వేడుకున్నారు. వీళ్ళ అరుపులు పై బెర్తులో ఉన్న వ్యక్తికి వినిపించాయి. అప్పటి వరకు దోపిడీ జరుగుతున్నా చూస్తూ ఊరుకున్న వ్యక్తి ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి పట్ల వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడం చూసి ఉండలేకపోయాడు. అతని దగ్గర నిత్యముండే కుక్రి అనే కత్తిని తీసుకుని బెర్త్పై నుండి కిందకు దూకాడు. అతనే బిష్ణు శ్రేష్ఠ. ఇదొక సినిమా కథ అనుకుంటున్నారా? కాదు, ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఆ వీరుడెవరో, ఆ కథ ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1975లో నేపాల్లో జన్మించిన బిష్ణు శ్రేష్ఠ పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గూర్ఖాగా ఉద్యోగం సంపాదించాడు. అందుకే గోరఖ్పూర్కు వెళ్లాడు. గూర్ఖాగా పనిచేస్తున్నప్పటికీ అతనికి సైన్యంలో చేరాలనే కోరిక ఉండడంతో మిలిటరీ శిక్షణ కూడా తీసుకోవడం ప్రారంభించాడు. అతని కల నెరవేరి ఇండియన్ ఆర్మీలో ఎంపికయ్యాడు. సాధారణంగా నేపాల్కు చెందిన గూర్ఖాలకు ఇండియన్ మిలిటరీలో చేరడానికి ప్రత్యేక హోదా ఉంటుంది. మిలిటరీలో చేరిన బిష్ణు చాలాసార్లు యుద్ధరంగానికి వెళ్లాడు. ఇలా దేశానికి సేవ చేసిన అతనికి 35 సంవత్సరాల వయసులో స్వచ్ఛంద పదవి విరమణ లభించింది. ట్రైన్లో దొంగలు తను కప్పుకున్న బెడ్షీట్ని లాగినప్పుడు వాళ్లకు తను మాజీ సైనికునని చెప్పాడు. సర్వీస్లో ఎలాంటి రిమార్క్స్ లేని బిష్ణు రిటైర్ అయ్యే టైంకి ఇండియన్ ఆర్మీలో నాయక్ ర్యాంక్లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత తన కుటుంబాన్ని కలవడానికి తన సొంత ఊరికి వెళ్తున్నాడు. అతని సొంత ఊరైన గోరఖ్పూర్ వెళ్లడానికి రాంచీ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాడు. సాయంత్రం 5:20 హతియా నుంచి గోరఖ్పూర్ వెళ్లే మౌర్య ఎక్స్ప్రెస్ రాంచీ రైల్వే స్టేషన్కు చేరుకుంది. బిష్ణు ఇతర ప్రయాణికులతో పాటు ట్రైన్ ఎక్కాడు. ప్రతి స్టేషన్లో ప్రయాణికులు ఎక్కడంతో కొద్దిసేపటికి ట్రైన్ కిక్కిరిసిపోయింది. తన గమ్యస్థానానికి చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని తెలిసిన బిష్ణు శ్రేష్ఠ భోజనం ముగించుకొని పై బర్త్కు వెళ్లి నిద్రపోయాడు. ట్రైన్ కుల్టీ, చిత్తరంజన్ మధ్య దట్టమైన అడవిలో ఆగిపోయింది. ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లుగా అడవిలో
వేచి ఉన్న దొంగలంతా ముసుగులు ధరించి ప్రతి కంపార్ట్మెంట్లోకి చొరబడ్డారు. గందరగోళానికి మేల్కొన్న బిష్ణు పరిస్థితిని అంచనా వేశాడు. దాదాపు 40 మంది దొంగలు, వారి చేతుల్లోని ఆయుధాలు, ఒకరి చేతిలోని తుపాకీని గమనించాడు. సరైన సమయం కోసం వేచి చూస్తుండగా తన ముందు ఒక చిన్న అమ్మాయిపై జరుగుతున్న దాడిని చూసి ఊరుకోలేక బెర్త్ నుంచి దిగాడు. వెంటనే ఆ అమ్మాయిని పట్టుకున్న 2 మెడలను తన కుక్రితో నరికాడు. ఆ వెంటనే ఆమె తల్లి మెడపై కత్తిపెట్టిన దొంగను కూడా ఒక్క వేటితో హతమార్చాడు. 3 దొంగలు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. యుద్ధంలో శత్రువులను ఎలా హ్యాండిల్ చేయాలో ట్రైనింగ్ తీసుకున్న బిష్ణుకి ఈ 37 మందిని నిలువరించడం పెద్ద కష్టమేం కాలేదు. వాళ్ళు వస్తున్న వేగానికి డబుల్ స్పీడ్తో ఎదురు వెళ్లి వరుసగా ఒక్కొక్కరిని కుక్రితో తనకు మాత్రమే తెలిసిన టెక్నిక్స్తో మరో 8 మందిని నిలువరించగలిగాడు. బిష్ణు అటాక్ని చూసిన కంపార్ట్మెంట్లోని మిగిలిన వాళ్లకి ధైర్యం వచ్చి ఆ దుండగులకి ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ఈ అటాక్లో బిష్ణు చేతిలోని కుక్రి జారి కింద పడింది. అదే అదనుగా చూసిన ఒక దుండగుడు అతని చేతిపైన కత్తితో దాడి చేశాడు. సరిగ్గా అదే టైంలో ఇంకొకడు గన్తో షూట్ చేశాడు. కాని బిష్ణు చాలా చాకచక్యంగా ఆ బుల్లెట్ నుండి తప్పించుకోగలిగాడు. ఇప్పుడు ట్రైన్ మెల్లిగా స్పీడ్ తగ్గడం ప్రారంభించింది. అంటే నెక్స్ట్ స్టేషన్ దగ్గర పడింది. మరికొద్ది నిమిషాల్లో ఈ ట్రైన్ చిత్తరంజన్ స్టేషన్కి చేరుకోబోతుందని గ్రహించిన ఆ దుండగులు ఆ ట్రైన్లోనే ఉంటే దొరికిపోతామని భయపడి ఒక్కొక్కరిగా ట్రైన్లో నుంచి దూకి పారిపోవడం ప్రారంభించారు. ట్రైన్ చిత్తరంజన్ రైల్వే స్టేషన్కి చేరుకున్న వెంటనే అక్కడున్న రైల్వే పోలీసులతో ట్రైన్లో ఉన్న ప్రయాణికులంతా జరిగిన ఉదంతాన్ని వివరించారు. ఎంతో ధైర్య సాహసాలు చూపించి పోరాడిన బిష్ణుకి ఒళ్లంతా గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఇమ్మీడియట్గా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇప్పించారు. అతని ధైర్య సాహసాల గురించి మొత్తం ప్రజలందరికీ తెలిసి అతన్ని పొగడడం మొదలుపెట్టారు. ఆ రోజు ఎంతో మంది ప్రాణాలను కాపాడిన బిష్ణుకి భారత ప్రభుత్వం జీవన్ రక్షా పథక్ అనే అవార్డును ప్రదానం చేసింది. అంతేకాకుండా అతని ధైర్య సాహసాలు మెచ్చుకొని సేవా మెడల్ని ఇచ్చి గౌరవించింది. ఈ విధంగా ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఒక ఆడపిల్ల ప్రాణాలను కాపాడి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన బిష్ణుకి భారత ప్రభుత్వం ట్రైన్ మరియు ఫ్లైట్లో కొన్ని రాయితీలను ప్రకటించింది. అన్నిటికీ మించి ఆ చిన్నపిల్ల తండ్రి బిష్ణుకి పెద్ద మొత్తంలో డబ్బును ఆఫర్ చేశాడు. కాని బిష్ణు దానిని తిరస్కరించాడు. సైనికుడిగా యుద్ధంలో పాల్గొని ప్రత్యర్థులను ఎదుర్కోవడం నా విధి. అలాగే దేశంలో ఇలాంటి దుండగులను చూసినప్పుడు వారిని అదుపు చేయడం నా ధర్మం. నేను కేవలం నా ధర్మాన్ని నిర్వర్తించాను అని చెప్పాడు. దాంతో ఆ కుటుంబం కన్నీళ్లతో బిష్ణుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన జరిగిన 2 నెలల తరువాత ఈ దోపిడీలో పాల్గొన్న వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 7 కత్తులు, 1 తుపాకీ, కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై దోపిడీ, హత్యాయత్నం, హత్యాచారం వంటి కేసులను నమోదు చేసి శిక్ష పడేలా చేశారు. దుప్పటిని తిరిగి కప్పుకొని పడుకోకుండా ధైర్యంగా కిందికి దూకి ఆ అమ్మాయి మరియు ఆమె తల్లిదండ్రుల ప్రాణాలను కాపాడిన బిష్ణు శ్రేష్ఠకి భవిష్యత్తులో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి వీరుడు మన సమాజానికి స్ఫూర్తిదాయకం. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.